మెథడ్స్ ఉంటాయి. ఏ మెథడ్స్? ఇప్పుడు మనం మాట్లాడుకున్న సెంటెన్స్ బౌండరీ డిటెక్షను, టాపిక్ బౌండరీ డిటెక్షను రెండు కిందకి వస్తాయి, సెగ్మెంటేషన్ కిందకి వస్తాయి. దాంతోపాటు అక్కడ వరకు అర్థమైంది కదా. ఫైండింగ్ స్ట్రక్చర్ ఆఫ్ ఏ డాక్యుమెంట్లో కొన్ని మెథడ్స్ ఉంటాయి. అందులో ఫస్ట్ మెథడ్ వచ్చేసి జనరేటివ్ సీక్వెన్స్ బౌండరీ డిటెక్షన్. దీంట్లో అబ్జర్వేషన్స్ ఏమవుతుంటాయి, వర్డ్స్ ఆర్ పంక్చుయేషన్స్ అబ్జర్వేషన్ కిందకి వెళ్ళిపోతే లేబుల్స్ ఏమైతే సెంటెన్స్ బౌండరీ, టాపిక్ బౌండరీ అనేది లేబుల్స్. ఓకే, ఇప్పుడు సారీ దిస్ మోడల్స్ ఈ మెథడ్స్ ఏవైతే ఉన్నాయో ఆ మోడల్స్ విచ్ ఆర్ నాట్ ఓన్లీ ఈ మెథడ్స్ లోపల మోడల్స్ ఉంటాయి. ఆ మోడల్స్ దేనికి క్యాపబుల్ ఉంటాయంటే నాట్ ఓన్లీ క్యాపబుల్ ఫర్ ప్రిడిక్టింగ్ ద మోస్ట్ లైక్లీ లేబుల్ బట్ ఆల్సో జనరేటింగ్ అ సీక్వెన్స్ ఎస్టిమేట్ బేస్డ్ ఆన్ ద లర్నింగ్ ప్రాబ్లమ్స్. ఇది కేవలం లైక్లీ లేబుల్స్ ఉంటాయి కదా, దాన్ని కేవలం యాక్చువల్గా మోడల్స్ దేనికి పనికి వస్తున్నాయంటే ప్రిడిక్టింగ్కి పనికి వస్తుంది. ఏవైతే లేబుల్స్ ఉంటాయో లేబుల్స్ని ప్రిడిక్ట్ చేయాలి యాక్చువల్ మోడల్. కేవలం మీ దాంతో పాటు ఇంకొక అడిషనల్ ఫీచర్ ఇస్తుంది. ఏమి ఇస్తుంది? ఒక సీక్వెన్స్, జనరేటింగ్ ఏ సీక్వెన్స్ ఇట్స్ బేస్డ్ ఆన్ దానికి పాస్ట్ లర్నింగ్ ఏవైతే ముందు నేర్చుకుంటే ఉంటాయి కదా, ముందు నేర్చుకునే లర్నింగ్ ప్రాబిలిటీస్ ఉంటాయి కదా, దాని ఆధారంగా జనరేట్ చేస్తుంది. జనరేటింగ్ ద సీక్వెన్సెస్ని జనరేట్ చేస్తుంది. అర్థమైందా? బేసిక్గా మోడల్గా ఏం చేయాలి? ప్రిడిక్టింగ్ చేయాలి. ఏవైతే లైక్లీ లేబుల్స్ ఉంటాయో వాటిని ప్రిడిక్ట్ చేయాలి. దాంతోపాటు ఇది ఏం చేస్తున్నాయంటే ఈ మోడల్స్, ఈ మెథడ్ లోపల ఉన్న మోడల్స్ ముందు నేర్చుకున్న లర్నింగ్ ప్రాబిలిటీస్ ఉంటాయి కదా, దాని ఆధారంగా సీక్వెన్స్ని జనరేట్ చేయగలుగుతుంది. దానంటే జనరేటివ్ సీక్వెన్స్ ఇట్ సెల్ఫ్, ఆ మోడల్ దానంటే సీక్వెన్స్ని జనరేట్ చేసుకోవాలి బేస్డ్ ఆన్ పాస్ట్ లర్నింగ్ ప్రాబిలిటీస్ అనమాట. సో అలా ఒక ఎగ్జాంపుల్ తీసుకున్నాం మనం. ఈ మెథడ్లో మనం ఏం చెప్పినాం? ఒక మోడల్ ప్రిడిక్టింగ్తో పాటు లైక్లీ ప్రిడిక్షన్తో పాటు ఎవరైతే లైక్లీ లేబుల్ ఉంటాయో ఆ ప్రిడిక్షన్తో పాటు దానంటే అదే సీక్వెన్స్ని జనరేట్ చేస్తుంది బేస్డ్ ఆన్ పాస్ట్ లర్నింగ్ ప్రాబ్లమ్స్ అని. సో అలాంటి ఒక మోడల్ ఎగ్జాంపుల్ తీసుకుంటే ఆన్ దిస్ మెథడ్ ద హిడెన్ మార్కర్ మోడల్ అని ఒకటి వస్తుంది. ఏదైనా మోడల్ తీసుకొచ్చి అలా వన్ ఆఫ్ ద మోడల్ వచ్చి ఒక ఎగ్జాంపుల్ వచ్చి హిడెన్ మార్కర్ మోడల్. సో ఈ మోడల్ ఎట్లా వర్కింగ్ అవుతుందో చూద్దాం. చూడండి, హౌ హిడెన్ మార్కర్ మోడల్ ఎట్లా పనిచేస్తుంది అంటే ఫస్ట్ నేర్చుకుంటుంది, లర్న్ ఫ్రమ్ డాటా అబౌట్ ద అబ్జర్వేషన్ అండ్ ఇట్స్ కరస్పాండింగ్ హిడెన్ స్టేట్ అంటే పార్ట్స్ ఆఫ్ స్పీచ్ ఉంటాయి కదా. సో ఫస్ట్ అది నేర్చుకుంటుంది అబౌట్ ఏదైతే అబ్జర్వేషన్స్ ఉంటాయో దాన్ని నేర్చుకొని, అబ్జర్వేషన్స్ అంటే ఏమో మాట్లాడుకున్నాం మనము, వర్డ్స్ అండ్ పంక్చుయేషన్స్ ఉంటాయో దాని నుంచి నేర్చుకొని దాంట్లో పక్కన కరస్పాండింగ్ పార్ట్స్ ఆఫ్ స్పీచ్ ఉంటాయి. హిడెన్ స్టేట్ నథింగ్ బట్ పార్ట్స్ ఆఫ్ స్పీచ్ నుంచి నేర్చుకుంటుంది. తర్వాత ఆ నేర్చుకున్న డేటా ఆధారంగా ప్రిడిక్ట్ చేస్తుంది. ప్రిడిక్ట్ ద లేబుల్స్ అండ్ సీక్వెన్స్ జనరేషన్ ఇస్ డన్. ఆ నేర్చుకున్న డేటా ఆధారంగా నెక్స్ట్ ఏం వస్తుందని ప్రిడిక్ట్ చేసి సీక్వెన్స్ అనేది జనరేట్ చేస్తుంది ఈ మోడల్. తర్వాత క్లాసిఫైస్ ద న్యూస్. ఇప్పుడు కొట్టొచ్చిన సీక్వెన్స్ సెంటెన్స్ జనరేట్ చేసింది కదా, దాని తర్వాత క్లాసిఫై చేస్తుంది కొట్టొచ్చిన సీక్వెన్స్ని. సో ఎగ్జాంపుల్ తీసుకుంటే ఇట్లా 3 సెంటెన్స్లు ఉన్నాయి. బేస్డ్ ఆన్ దిస్ 3 సెంటెన్సెస్ సీక్వెన్స్ జనరేషన్ క్లాసిఫికేషన్ డన్. ఏమని మాట్లాడుకున్నాం? యాక్చువల్లీ ఈ మెథడ్లో మోడల్స్ ఏం చేస్తాయని చెప్పిన ఫస్ట్ నేర్చుకుంటాయి. ఈ మనం ఇచ్చిన ఇచ్చిన డేటా నుంచి చూడండి, ఐ లవ్ కోడింగ్ ఇది అనేది ఒక సెంటెన్స్. ఈ సెంటెన్స్ ఏం చేసుకుంటుంది? ఫస్ట్ ఈ డేటా నుంచి ఫస్ట్ అబ్జర్వేషన్ ఫస్ట్ నేర్చుకున్న దాంతోపాటు కరస్పాండింగ్ ఇంటెన్సిటీన్స్ కూడా అర్థం చేసుకుంటాం. ఇప్పుడు ఐ అనేది ఒక ప్రొనౌన్, లవ్ అనేది ఒక వర్బ్, కోడింగ్ అనేది నౌన్. సో దీన్ని ఏం చేస్తుంది? ఆ సెంటెన్స్ని అర్థం చేసుకొని దాంతోపాటు దాని పక్కన ఉన్న హిడెన్ స్టేట్స్ ఆర్ నథింగ్ బట్ పార్ట్స్ ఆఫ్ స్పీచ్ అని చెప్పి మాట్లాడుకున్నాం. సో దాని పార్ట్స్ ఆఫ్ స్పీచ్ పక్కన ఉన్న హిడెన్ స్టేట్స్ కూడా అర్థం చేసేసుకుంది. అలానే ఈ సెంటెన్స్ చూడండి, ద క్విక్ బ్రౌన్ ఫర్ జెమ్స్. ఇది దాన్ని డిటర్మినర్, క్విక్ అనేది అబ్జెక్టివ్, బ్రౌన్ అనేది అబ్జెక్టివ్, ఫర్ అనేది నౌన్, జెమ్స్ అనేది వర్బ్. సో దాని పక్కన హిడెన్ స్టేట్స్, కరస్పాండింగ్ హిడెన్ స్టేట్స్ నుంచి ఇంకా అబ్జర్వేషన్ అది సెంటెన్స్ ఏం చెప్తుందని అర్థం చేసుకొని ఇట్లా 3వ సెంటెన్స్ కూడా అదే ఉంది. సీ సెల్స్ షీ షాల్స్. సి అనేది ప్రొనౌన్, సెల్స్ అనే వర్బ్, షాల్స్ నోన్. సో దాని పార్ట్స్ ఆఫ్ స్పీచ్ అంటే హిడెన్ స్టేట్స్ అండ్ దాని డాటా అబౌట్ అబ్జర్వేషన్ నేర్చుకొని తర్వాత నెక్స్ట్ సీక్వెన్స్ని ప్రిడిక్ట్ చేస్తుంది. నెక్స్ట్ సీక్వెన్స్ని బేస్డ్ ఆన్ దిస్ 3 సెంటెన్సెస్ సీక్వెన్స్ జనరేషన్ చేసి ఆ జనరేట్ అయిన సీక్వెన్స్ క్లాసిఫై చేయాలి. కాబట్టి ఆ
అందుకే సీక్వెన్స్ జనరేషన్ చేసి దాంతోపాటు క్లాసిఫికేషన్ కూడా చేస్తుంది.